ఆ వైబ్రేషన్ కనుక ఒక్కసారి మనం ఫీల్ అయ్యామంటేనండి, వేదం స్వరయుక్తంగా వేదం చదువుతున్నప్పుడు మనం అక్కడ కూర్చుని ఆ వైబ్రేషన్ కనుక ఫీల్ అయ్యామంటే మైండ్ మొత్తం లోపల ఉన్నటువంటి చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. అసలు అంత పవిత్రంగా ఉంటాయి ఆ మంత్రాలు. అసలు మంత్రము అని అనడంలోనే అర్థం ఏంటంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. దాన్ని మననం చేస్తూ ఉంటే చాలట, తరింపజేసేటటువంటిది ఏదైతే ఉందో అది మంత్రం. కాబట్టి ఓంకారం కూడా ఒకానొక మంత్రమే. ఈ ఋక్సామ యజుర్వేదాలలో ఉపయోగించినటువంటిదంతా కూడా మంత్రాలే ఇవన్నీ. సామవేదం దగ్గరకు వచ్చేసరికి విచిత్రంగా ఏంటంటే అక్కడ సప్తస్వరాలు ఉంటాయి. మామూలుగా సప్తస్వరాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి? సంగీతంలో కనిపిస్తాయి కదా. సరిగమ మనకి రావులేండి, అలా పాడుతుంటారు. దాంట్లో అసా షడ్యము అవో ఉంటాయి మనకి, గాంధారం వృషభం అవన్నీ చెప్తూ ఉంటారు ఆ మేళకర్తలు. దాంట్లో సప్తస్వరాలు పలుకుతుంటారు. అదంతా సామవేదంలో మొత్తం సప్తస్వరాలు, అన్ని చోట్ల కాదండి, కొన్ని చోట్ల 7 స్వరాలతోటి కలిసినటువంటి మంత్రాలు కనిపిస్తాయి. కొన్ని మామూలు దాంట్లో కూడా 1-2 చోట్ల ఎక్కడో తైత్రీయోపనిషత్తులో అక్కడ ఆ ఊహా ఊహా ఊ అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో హమన్నాదో ఓహమన్నాద అట్లా అన్ని స్వరాలు కనిపిస్తాయి కొన్ని చోట్ల. కానీ సామవేదంలో చాలా భాగం, సగం వరకు సప్తస్వరాలతో కనిపిస్తాయి మనకి. ఇదంతా ఏంటి? స్వరాల యొక్క కలయిక అంతా ఏంటి అంటే లయాన్ని సూచించేటటువంటిది అదంతా. కాబట్టి సామవేదం అంతా ఎవరికి సంబంధించింది? లయకారుడైనటువంటి శివుడికి సంబంధించింది. సామగాన లోలుడైన. కాబట్టి సృష్టికి సంబంధించిందంతా ఒక వేదం సూచిస్తూ ఉంటే, లయానికి సంబంధించిందంతా ఒక వేదం సూచిస్తూ ఉంటే, ఈ సృష్టికి లయానికి మధ్యలో ఉన్నటువంటి స్థితి అంతా విష్ణు సంబంధమైనటువంటిదంతా కూడా ఋక్ సామ యజుర్ వేదంలో. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటిదంతా కూడా యజుస్సులు. యజనం ఎట్లా చేయాలి, యజ్ఞం ఎట్లా చేయాలి, దాంట్లో మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు ఇవన్నీ చొప్పించారు ఉపనిషత్తులు, వేదాంతం. కాబట్టి మంత్రాలను చదువుతూ ఆరణ్యకాల్లో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులు విధులు ఎట్లా నిర్వర్తించాలో అవన్నీ చేస్తూ చివరికి చెప్పినటువంటి ఉపనిషత్తులను కూడా అధ్యయనం చేసి అప్పుడు చక్కగా భగవంతుడిని తెలుసుకో అని చెప్పి ఒక చక్కగా వేదాలు అనేటువంటివి మనం ముందుంచారు. ఇప్పుడేంటి చూడండి, ఇక్కడ అధర్వణ వేదం గురించి ప్రస్తావన రాలా. ఋక్సామ యజుర్ అధర్వణ వేదాలు మనకు మామూలుగా మనం చెప్పుకుంటాం. అధర్వణ వేదం గురించి ఎందుకు రాలా? అధర్వణ వేదం అంతా దేన్ని సూచిస్తుందంటే దాదాపు 60-70% దేన్ని సూచిస్తుందంటే పరమాత్మ తత్వాన్ని సూచిస్తుంది. అందుకని దాని గురించి చెప్పలే. ఇక్కడంతా ఏంటి? భక్తి గురించి చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడిని తెలుసుకునేటటువంటి విధానం, భగవంతుడి యొక్క ఉనికి ఎలా ఉంటుందని తెలుసుకునేటటువంటిది. ఇక్కడ పరమాత్మ తత్వంగా కన్నా కూడా భగవంతుడి యొక్క ఉనికి, ఆయన వాస్తవంగా ఎట్లా ఉన్నాడు, ఎలా వ్యక్తమవుతున్నాడు అని చెప్పేదానికి ఇదంతా కూడా. ఇప్పుడు పరమాత్మ సృష్టి చేస్తున్నప్పుడు ఆయన్ని బ్రహ్మ అన్నాం, దానికి ఋగ్వేదం పెట్టాం. పరమాత్మ లయం చేస్తున్నప్పుడు ఆయన్ని శివుడు అన్నాం, దానికోసం సామవేదం పెట్టాం. పరమాత్మ స్థితికర్తగా ఉన్నప్పుడు ఆయన్ని విష్ణువు అన్నాం, దానికి యజుర్వేదాన్ని పెట్టాం కదా. ఉన్న ఒక పరమాత్మే ఒక్కొక్క పని చేసి సృష్టి చేస్తున్నప్పుడు ఆయన బ్రహ్మ, స్థితికర్తగా ఉన్నప్పుడు విష్ణువు, లయం చేస్తున్నప్పుడు శివుడు. ఉన్నది ఒక పరమాత్మే. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త, లయకర్త, స్థితికర్త. ఎవరైనా ఇంతకీ? మూడింటిని చేసేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన గురించి ఎక్కడ చర్చ జరుగుతుంది? అధర్వణ వేదంలో జరుగుతుంది. అందుకని దాని గురించి ప్రస్తావన తీసుకురాలా ఇక్కడ. కాబట్టి ఈ విధంగా నన్ను తెలుసుకోవాలని చెప్పిన తర్వాత ఇంకా ఆయన యొక్క లక్షణాలను ఇక్కడ చెప్తున్నారు చూడండి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం. ప్రళ అనే శబ్దం లేదండి అక్కడ, ప్రళ. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే సంస్కృతంలో దాదాపుగా లా శబ్దం అనేటువంటిది లేదు.
లేదు అసలు. అళా శబ్దానికి మనం కళ్యాణం అంటాం, అలా కళ్యాణం లాకి యావత్తు. ప్రళయం, ప్రళయం అలా అనకూడదు అక్కడ. ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. గతి, గతి అంటే ఏంటంటే చేరుకోవలసినటువంటి స్థానం, లక్ష్యం, అది నేనే. భర్త, భర్త అంటే ఎవరు? మనం చెప్పుకునే భర్త, భార్య భర్త ఇది కాదండి. భర్త అంటే భరించేవాడు భర్త. ఇది మామూలుగా మనం ఇది కూడా వాడుతూ ఉంటాం. భర్త అంటే ఎవరండి? భరించువాడు భర్త. ఇది కరెక్టే. ఇంట్లో అందరినీ భరించాలి అంటే అది భర్తకే సాధ్యం. పాప ఆయనకు కొంచెం కోపం ఎక్కువైనా అండి బాగా భరిస్తాడు, అంతమందిని భరిస్తూ ఉంటాడు ఆయన. ముఖ్యంగా భార్యను భరిస్తాడు ఆయన. ఆయన ఎవరో కుర్రాడు పాపం పెళ్ళయింది, ఒక 5 సంవత్సరాలు, సరదాగా చెప్తున్నానండి, జోక్గా తీసుకోండి. 5 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఒక ఊరికి ఒక స్వామీజీ వచ్చాడు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పాప మా స్వామీజీ గారు చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే ఈయన వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా ఆయన? మొత్తానికి కళ్ళు తెరిచాడు. అమ్మయ్యా, ఏమి నాయనా అన్నాడు ఆయన. అంటే స్వామి, నా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? ఏమిటి నీ బాధ అన్నాడు. పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, ఏం పిల్లలు కావాలా? కాదు స్వామి, చెప్పేది వినండి. ఏంటి చెప్పు నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంతా మా ఆవిడ స్వామి. ఏంటి మీ ఆవిడతో ప్రాబ్లం? పరమ గయ్యాళి, గయ్యాళి గంప. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. నాకు పిచ్చెక్కిపోతుంది, జుట్టు పీక్కోవాల్సి వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామి అంటే ఆయన వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళా ఇదేమిట్రా నేనేదో అడిగితే మళ్ళా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అని అనుకున్నాడు. అంటే మళ్ళా ఒక అరగంట తర్వాత కళ్ళు తెరిచాడు. చూస్తే ఈడు ఇంకా ఇక్కడే ఉన్నాడు. స్వామీజీ ఏమన్నా చెప్తారా నా ప్రాబ్లంకి సొల్యూషన్ అని అడిగాడు. తెలిసింది నాయన, ధ్యాన పరాకాష్ఠలోని నీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలిసింది అన్న. ఏం స్వామి ఏం జరిగింది? నువ్వు ఇంకొక 5 ఏళ్ళు వెయిట్ చేయాలి నాయన అన్నాడు. 5 ఏళ్ళు ఆల్రెడీ అయింది పెళ్ళి. స్వామి 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు. అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతుంది, సింపుల్. అప్పుడు ఆ కుర్రాడికి డౌట్ వచ్చింది. స్వామి అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అన్నాడు. అనుభవంతో చెప్తున్నాను నాయన అన్నాడు. భర్త భరిస్తాడు పాపం. అంటే ఇక్కడ పరమాత్మగా ఏంటంటేనండి, పరమాత్మగా చూద్దాం అర్థాన్ని. భరించడం అంటే ఏంటి? ఇక్కడ ఈ ప్రపంచంలో అందరూ ఆయన పిల్లలే, అంతా ఆయన సంతానమే, ఆయన కుటుంబమే. కాకపోతే ఏంటంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దీంట్లో మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళకన్నా చెడు వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆసురి గుణాలు కలిగినటువంటి వాళ్ళు, దుర్మార్గపు గుణాలు కలిగినటువంటి వాళ్ళు. అందుకనే పెద్దలు చెప్తారండి, అంత స్వర్గం అంతా కలిపితే 100 ఎకరాలేనంట. తిప్పి కొడితే స్వర్గం 100 ఎకరాలంట. నరకం చూస్తే 8,000 ఎకరాలంట. మరి ఎందుకని అంత పెద్దది ఎందుకు పెట్టారు? అంతమంది ఉన్నారు కాబట్టి. ఇక్కడ నరకానికి అందరూ నరకానికి, దాదాపుగా అందరూ నరకానికే వస్తుంటారు, అంత పెద్దది ఇది. కాబట్టి
ఇంతమందిని భరించడం అనేది ఉంది చూసారా. భరించడం అంటే ఏంటంటేనండి, అందరినీ సమభావంతో చూడటం. వాడు చెడ్డవాడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ, మంచివాడైనప్పటికీ అందరినీ కూడా భరిస్తాడు. ఇప్పుడు చెడ్డవాడు బతుకుతాడండి, వాడు పాపం అందుకనే ఏమన్నారు విచిత్రంగా, పాపి చిరాయువు అన్నారు. ఎవరినన్నా ఇప్పుడే అనుకుంటామే, ఎప్పుడో అన్న నిన్న మొన్న ఎప్పుడో ఎవరి గురించి అనుకుంటున్నాం ఇక్కడ అనుకుంటుంటే సడన్గా ఆయన వచ్చాడు, ఇక నీ గురించి నేను అనుకుంటున్నావు 100 ఏళ్ళు అన్నాడు. అంటే ఏం సార్ నేను అంత పాపం చేశానా అన్నాడు ఆయన. 100 ఏళ్ళు బతికే అంత పాపం చేశానా సార్ నేను అన్నాడు. అంటే పాపి చిరాయువు అంటారనమాట. అట్లాంటి పాపులు ఉంటారు, వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. పాపం అల్పాయుష్కులు ఉంటారు మంచివాళ్ళు. పాపం 32 ఏళ్ళకే చనిపోయినటువంటి శంకరాచార్యులు వారు, చిన్న వయసులో చనిపోయినటువంటి వివేకానందులు, ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, అందరినీ భరిస్తాడండి. గద్దెర్ భర్త ప్రభువు అంటే ఏంటంటే పాలకుడు, నియామకుడు, అన్నిటినీ నియమించి తన ప్రభుత్వాన్ని. మనం అనుకుంటూ ఉంటాం ఏంటి, 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ జరిపేసేసి ఈ ఎలక్షన్స్లో మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నామని మనం అనుకుంటాం. పలానా పార్టీ వచ్చిందండి, పలానా ఆయన సీఎం అండి, పలానా ఆయన ఇదండి, పలానా ఆయన పిఎం అండి, ఆయన హోమ్ మినిస్టర్ అండి, వీళ్ళంతా మనకి ప్రభువులు. ఒకటి గుర్తుపెట్టుకో, వీళ్ళందరి ప్రభువుల్ని నువ్వు ఎంత డెమోక్రసీలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నుకున్నా కానీ అసలైన ప్రభువుని నేను ఒకడు ఉన్నా ఇక్కడ గుర్తుపెట్టుకో. నా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాలు పనిచేయాల్సిందే. అందుకని ఆయన ఏమన్నారు, ప్రభు, ఆయన ఆజ్ఞానుసారం సాక్షి. ఇంత చేసి ఇంత తండ్రి అయ్యి తల్లి అయినటువంటి వాడు ఈయన ఎట్లా ఉంటాడు, ఈయన ఎట్లా మెయింటైన్ చేస్తాడు ఇదంతటిని? ఆయన ఏం చేయడండి, అది విచిత్రం. ఏం చేయడు ఆయన, ఏం చేస్తుంటాడు ఎప్పుడు? సాక్షిగా చూస్తూ ఉంటాడు. సాక్షి ఎంతసేపు సాక్ష్యం, అంతే. అన్నిటినీ చూస్తూ ఉంటాడు ఆయన. మంచిని చూస్తుంటాడు, చెడుని చూస్తుంటాడు, అన్నిటినీ గమనిస్తుంటాడు ఆయన. సాక్షి నివాస, అన్నిటికీ ఆవాస స్థానమైనటువంటి వాడు. శరణం, కాబట్టి అందరూ ఎవరిని శరణు వేడగలం? చివరికి ఎవరిని శరణు వేడినా కానీ మనకి ఏ పని కానప్పుడు చివరిగా మనం ఎవరిని శరణు వేడతాం? భగవంతుడినే శరణు వేడతాం. శరణ్య స్థానమైనటువంటి వాడు. సుహృత్, ఆప్తుడైనటువంటి వాడు, మిత్రుడైనటువంటి వాడు. ప్రభవ ప్రళయ స్థానం. ప్రళయ, పుట్టుక ఆయన దగ్గర నుంచే వస్తోంది, సృష్టి ఆయన దగ్గర నుంచే వస్తుంది. ప్రళయం ఎక్కడ జరుగుతోంది? అది కూడా ఆయనలోకే జరుగుతోంది. ఎక్కడి నుంచి పుట్టుతోందో ఆ స్థానం ఆయనే, ఎందులోకి వెళ్తుందో ఆ స్థానము ఆయనే. ప్రళయ నిధానం. కాబట్టి నిధి అంటే అన్నీ ఆయనలోనే. ఇప్పుడు నిధి అన్నారనుకోండి, నిధి అంటే ఏంటి? ఏదో లంకి బిందెలు దొరికాయండి, నిధి దొరికిందండి, నిధి బయటపడిందండి అంట. అంటే ఇక్కడ పెట్టినటువంటిదంతా కూడా మనకు ఏవేవైతే అవసరమైనటువంటి ఉన్నాయో, మన మానవాళి యొక్క ఉనికికి అవసరమైనటువంటివన్నీ ఈ ప్రపంచంలో పెట్టినటువంటి ఇది ఒక పెద్ద నిధి. కాబట్టి ఆయన ఒక నిధి లాంటి వాడు. అవ్యయం, నాశరహితమైనటువంటి వాడు. ఆయనలోంచి పుట్టినటువంటి సృష్టి నాశనం అయిపోతుంది, కానీ ఆయన మాత్రం నాశనం లేనటువంటి వాడు. కాబట్టి ఇన్ని రకాల లక్షణాలు చెప్పారు. ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నారు చూడండి. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ. ఇది కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలండి. నిగృహణ, హాకే అణా వస్తుంది, నిగృహణ పలకగలం. మూకి యావత్తుంది మ్యూ. తర్వాత వెంటనే ఏముంది? తా, దానికి సావత్తు, మళ్ళా వట్రసుడే సురు. తా పలకాలి, సా పలకాలి, వట్రసుడి రుకారం కూడా పలకాలి. నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ
సదసచ్చాహమర్జున. అర్జున, అహం తపామి, నేను అంతటిని కూడా తపామి. తపామి అంటే వేడి పుట్టించేటటువంటి వాడిని, అంతటిని ఎండింపజేసేటటువంటి వాడిని. అహం వర్షం ఉసృజామి, నేను వర్షాన్ని కురిపించేటటువంటి వాడిని నేనే. నిగృహణామి, వర్షాన్ని నిలిపేసేటటువంటి వాడిని నేనే. అమృతం చ మృత్యుం చ, అమృతాన్ని నేనే, మృత్యువుని నేనే. సత్ అసత్ అహమేవ, సత్ అసత్ రెండు నేనే. ఇంకేం మిగిలిందండి ఇక్కడ? భగవంతుడు కానిదంటూ ఏదన్నా మిగిలిందా ఇక్కడ? అన్నీ వచ్చేసాయి. ఈ 2 శ్లోకాల్లోకి మొత్తం భగవంతుడు చెప్పదలుచుకున్నవన్నీ వచ్చేసాయి. ఏమేమన్నారు ఇక్కడ? అహం తపామి. ఇప్పుడు మనకి ఎండలు కాస్తున్నాయి, వెంటనే ఏమన్నారు? వర్షాన్ని ఇచ్చేటటువంటి వాడిని నేనే, వర్షాన్ని ఆపి పట్టుకునేటటువంటిది నేనే అన్నారు. ఈ వర్షానికి ఎండకి విచిత్రమైనటువంటి రిలేషను ఏంటి చెప్పండి? వర్షం పడాలి అంటే ఏముండాలి అక్కడ? పైన మేఘాలు ఉండాలి. మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఏమైనా కొత్తగా పుడతాయా? వేరే లోకాల నుంచి ఏమైనా వస్తాయా? ఏం రావు. ఇక్కడ ఈ భూమి మీద ఉండేటటువంటి సముద్రంలో, చెరువుల్లో, నదుల్లో నీరంతా కూడా అధికమైనటువంటి వేడి సూర్యతాపం వల్ల ఇదంతా కూడా ఆవిరయ్యి పైకి వెళ్ళి ఇదంతా కూడా ఈ అణువులన్నీ కూడా, నీటి అణువులన్నీ కూడా కలిసి అక్కడ ఏర్పడినటువంటి ఐస్ ఏదైతే ఉందో అది మేఘం రూపంలో ప్రయాణం చేసి అనుకూలమైనటువంటి వాతావరణం దొరికినప్పుడు అక్కడవి వర్షిస్తాయి. కాబట్టి ఎప్పటిదాకా తపామి మనకిది? భగవంతుడు ఎప్పటిదాకా తప్పింపజేయాలి మనకి? జూన్ 4వ తారీఖు 5వ తారీఖు వరకు కదా. ఎందుకని? అప్పుడు ఏమొస్తాయి మనకి? మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు అంటారు. ఆ నైరుతి ఋతుపవనాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఎందుకని? మనకి వర్షాలు వచ్చేది అప్పుడే. ఆ వర్షాలు కనుక వస్తే పంటలు పండుతాయి. చూడండి ఎట్లా ఉంటుందంటే, వర్షాలు పడితే మంచిదే. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఏ సైక్లోన్లో ఏవో వచ్చాయనుకోండి, అధికమైనటువంటి వర్షాలు పడతాయి. మనకు అదృష్టం బాగుండి అనంతపురము, దాదాపుగా కడప, కర్నూలు, మనకి ఈ జిల్లాల్లో సైక్లోన్లు మనకు పెద్దగా రావు. సైక్లోన్లు ఇక్కడ మనకు పెద్దగా కనిపించవు. కానీ కోస్టల్ లైన్లోకి వెళ్ళండి మీరు. ఎక్కడ? తడ నుంచి మొదలు పెడితే ఆ చివర ఇచ్చాపురం వరకు, ఆ పైన ఒరిస్సా, బెంగాల్ వరకు కూడా, తమిళనాడు విల్లుపురం ఆ పక్క అంతా కూడా, విల్లుపురం కాదు అదేది, నాగపట్టణం కింద కన్యాకుమారి వరకు మొత్తం కోస్టల్ లైన్ అంతా ఎప్పుడు ఏ రకంగా తుఫాన్లు వస్తాయో ఎవడు చెప్పలేడు కదా. మేము తుఫాన్లు చూసి బతికినటువంటి వాళ్ళం, మేమంతా చిన్నప్పటి నుంచి తుఫాన్ల మధ్య పెరిగినటువంటి వాళ్ళం. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఆ వర్షాలు ఎలా పడతాయో మేము చూసాం. మనకి ఇక్కడ ఏంటంటే అనంతపురం వరకు ఏంటంటే అక్కడెక్కడో తుఫాన్ వస్తే మన అదృష్టం బాగుండి మనకు వర్షాలు పడతాయి. ఇక్కడ అక్కడెక్కడో తుఫాను, నెల్లూరు దగ్గర తుఫాను వస్తుంది, ఒంగోలు దగ్గర తుఫాను, కృష్ణపట్నం దాటిందంటారా ఏదో చెప్తారు. అక్కడ తుఫాన్లు వస్తే మనకి 4 చినుకులు బాగా పడతాయి, ఇక్కడ వర్షాలు పడతాయి. అదే అక్కడ చూడండి ఒకసారి వెళ్ళి, మామూలుగా ఉండదు ఆ వర్షాలు. బ్రిడ్జిలు తెగిపోతాయి, రోడ్లు తెగిపోతాయి, కొట్టుకుపోతుండే లారీలు ఎగిరిపోతుండే, దాంట్లో కొట్టుకుపోతుండే లారీలు, బస్సులు. అలాంటి వర్షాలు పడతాయి ఒక్కొక్కసారి. కాబట్టి అలాంటి వర్షాలు పడినప్పుడు ఏం కోరుకుంటాం? అరే వద్దురా బాబు, చాలు, కాస్త తగ్గించవయ్యా భగవంతుడా అని కోరుకుంటాం. ఆ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా అంతే. మాటిమాటికి ఎన్ని తుఫాన్లను భరిస్తాం? కిందటి సంవత్సరం 4 తుఫాన్లు 3 తుఫాన్లు వచ్చాయి, భరించాం, అన్నింటినీ భరించాం. వచ్చిన ప్రతిసారి పంటలు కొట్టుకుపోతుండే, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. బట్ వీటన్నిటికీ కారణభూతమైనటువంటి వాడు ఎవడో పైనుండి ఆ కారణం కోసం ఆయన నడిపిస్తున్నాడు ఇదంతా కూడా. కాబట్టి వర్షం పడడానికి కావలసినటువంటి ఉష్ణం ఇచ్చేది ఆయనే. మేఘం రూపంలో మేఘాన్ని పైన చూడండి, మామూలుగా ఒక నీరు ఉందనుకోండి, ఒక బకెట్ నీళ్లు ఉన్నాయనుకోండి, మీరు కష్టపడి ఈ నీళ్ళని నేను పైకి పంపించాలి అని చెప్పి పైకి ఇసిరారు అనుకోండి, ఏమవుతుంది? అది వచ్చి మీ నెత్తి మీదే పడుతుంది, మీ నెత్తి మీదే పడుతుంది. కానీ సూర్యుడు పైకి తీసుకెళ్ళినటువంటి నీరుంది చూసారా, అది పైనే ఉంటుంది, అది పైనే ఉంటుంది. అది మనం విసిరినట్టు కింద పడిపోదు, అది పైన ఉంటుంది. అది ఎప్పుడు అవసరమో అప్పుడు పడుతుంది, ఎక్కడ అవసరమో అక్కడ పడుతూ ఉంటుంది. అది దానివల్ల పంటలు పండుతాయి, దానివల్ల మనకి కడుపు నిండుతుంది,
దాని మీద ఈ ప్రపంచం అనేటువంటిది ఆధారపడి ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క ఉష్ణం మీద, భగవంతుడి యొక్క వర్షం మీద ఈ ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ. ఇప్పుడేవో మనం 4 యుద్ధాలు చేసుకొని మిసైల్స్ రాకెట్లు వేసేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు, వీళ్ళ షిప్పులు వాళ్ళు, వాళ్ళ షిప్పులు వీళ్ళు కూల్చేసుకున్నంత మాత్రాన ప్రపంచం ఏదో దీనివల్ల ఏదో అభివృద్ధి సాధిస్తుందని అనుకోకండి. ఒక్క 4-5 సంవత్సరాలు ప్రపంచంలో వర్షాలు పడటం కనుక ఆగిపోతే అప్పుడు తెలిసి వస్తుంది భగవంతుడి గురించి. ఇప్పుడు ఏంటంటే అందరికీ తినడానికి కడుపు నిండా అన్నీ ఉన్నాయి కాబట్టి, శుభ్రంగా అన్ని లగ్జరీస్ అన్నీ అలవాటు పడ్డాం కాబట్టి, చూడండి ఒకప్పుడు సౌదీ అరేబియా కానీ, ఆ ఒమన్ కానీ, ఆ మస్కట్ కానీ అవన్నీ కేవలం ఎడారి దేశాలు. అవన్నీ ఒంటె మాంసం తప్ప వాళ్ళకి తిండికి గతి లేనటువంటి దేశాలు అవన్నీ. పెట్రోల్ దొరికింది వాళ్ళకి అంతే. ఇప్పుడు ఎట్లాంటి కంట్రీస్ అవన్నీ, ఇప్పుడు ఎట్లాంటి దేశాలు అయిపోయాయి అవన్నీ, తిండికి గతి లేనటువంటి దేశాలు అవన్నీ. ఇప్పుడు అన్ని లగ్జరీస్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దానికోసం కోట్లాట్లు, గొడవలు, యుద్ధాలు. కానీ అసలైనటువంటిది ఏదో ఒకరోజు ఆయన కన్నెర్ర చేస్తాడు చూసారా, అప్పుడు తెలిసి వస్తుంది మానవుడు ఎంత అల్పుడో, ఆయన ఎంత శక్తివంతుడో అనేటువంటిది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, భగవంతుడా కొంచెం చూసుకో దీని సంగతిని, ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం. అంతటినీ ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి వాడు. చూసి మళ్ళా మిగతా శ్లోకాలు రేపు చూద్దాం. అమృతం మృత్యుం ఇవన్నీ రేపు చూద్దాం. హరి.